guys, welcome back to my channel Abhigna Reddy. Andaru ela unnaru nenaithe చాలా బాగున్నాను and today is going to be a special video అన్నమాట. ఎందుకంటే ఈ వీడియోలో చాలా క్వశ్చన్స్ మీరు నన్ను ఎప్పటి నుంచో అడిగిన క్వశ్చన్స్ అన్ని నేను అవన్నీ పోగు చేసుకుంటూ వచ్చినాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. వీఆర్ వెరీ క్లోజ్ టు 100K. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం తొందరగా 100K అయిపోవచ్చు. నేను చెప్పమంటారా, నేను ఎప్పుడైనా Q&A చేస్తున్నాను అంటే ఎప్పుడు నేను నీట్గా వాటిని స్క్రీన్ షాట్ తీసుకోను, లేకపోతే దాన్ని సేవ్ చేసుకొని ఎప్పుడు పెట్టుకోను. గో విత్ ద ఫ్లో లాగా నేను స్క్రోల్ చేస్తూ ఉంటా. విచ్ ఎవర్ ఐ ఫీల్ లైక్ మీకు నిజంగా నాకు తెలియాలని అనిపిస్తే నేను ఐ జస్ట్ షేర్ దట్ అనమాట. సో ఈసారి కూడా అలానే ఉంటుంది మోస్ట్లీ. ఇంకా లేట్ లేకుండా మనం తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ ఫ్యూచర్లో అంటే అప్కమింగ్లో చాలా సర్ప్రైజ్ అండ్ చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి అనమాట. అందుకో కూడా మీకు తెలిసిపోతుంది. ఇంకా నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్స్ని స్టార్ట్ చేద్దాము. క్వశ్చన్స్ స్టార్ట్ చేసే కంటే ముందు నేను అసలు క్వశ్చన్స్ని ఎలా ఏమంటారు గ్రూప్ చేసినాను అని చెప్తాను. ఫస్ట్ నా బర్త్డే రోజు మీకు బాగా గుర్తుంటే, నా బర్త్డే రేపు అనగా ఈరోజు ఎంత హరిబరిలో ఉన్నానో నాకే తెలుసు. చాలామంది నన్ను చాలా రకాలుగా విష్ చేస్తూ ఉన్నారు. సో నేను ఏమనుకున్నానంటే మీ విషెస్ అన్నీ నాకు ఒక రెస్పాన్స్ పేజ్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మీ విషెస్, తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు, అండ్ నేను ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో, అండ్ మీరేం చూడాలనుకుంటున్నారో, దాంతోపాటు ఏదైనా క్వశ్చన్ అడగమని చెప్పినాను. అండ్ ఐ ఈవెన్ టోల్ యూ గైస్ గివ్ అవే కూడా ఇస్తాను అని చెప్పేసి. సో ఈ వీడియోలో అయితే గివ్ అవే కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆర్ ఫస్ట్ క్వశ్చన్ అనమాట. అక్క, మీరు విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా, సో ఆ విజన్ బోర్డ్లో ఎంతవరకు సక్సెస్ అయినాయి, అండ్ దాంతోపాటు మీరు మేనిఫెస్టేషన్ పవర్ గురించి నమ్ముతారా, అండ్ మీకు ఏమైనా అట్లాంటివి ఏమైనా జరిగినాయా అని చెప్పి అడిగినారనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే అసలు ఇది చాలా క్రేజీ ఉండబోతుంది అనమాట. ఎందుకంటే చాలామంది నమ్మరు, అండ్ కొంతమంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసే ఉంటుంది విజన్ బోర్డ్ ఎలా ఉంటుందని చెప్పి. మనము ఓవరాల్ ఇయర్లో మనం ఈ ఇయర్ ఇవి చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి మనం వాటన్నిటిని పిక్చర్స్ కలెక్ట్ చేసుకొని వి విల్ స్టిక్ ఇట్ అనమాట. ఒక బోర్డ్ లాగా, అంటే కార్డ్ బోర్డ్ అయినా, లేకపోతే డ్రాయింగ్ ప్యాడ్ అయినా, లేకపోతే థర్మాకోల్, దేనికైనా కూడా మనం నీట్గా స్టిక్ చేసుకుంటాం అనమాట ఆ పిక్చర్స్ని. ఇప్పుడు మీకు ఒకవేళ హార్స్ రైడింగ్ నేర్చుకోవాలని అనుకోండి, హార్స్ రైడింగ్ పింట్రెస్ట్లో అయినా లేకపోతే ఎక్కడైనా పిక్చర్స్ ఉంటాయి కదా, సో అలా పిక్చర్స్ని కలెక్ట్ చేసుకొని యూ విల్ అటాచ్ ఇట్ దేర్. సో దట్ ఆ ఇయర్లో నువ్వు అది కంప్లీట్ చేసినావా లేదా అని చెప్పి నువ్వు ఓవరాల్గా ఎండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత యూ కెన్ నువ్వు ఆలోచించుకోవచ్చు నువ్వు చేసినావా లేదా అని చెప్పేసి. దట్ మనకు ఒక లెక్క ఉంటుంది అనమాట, అంటే మనం ఇయర్లో ఏం చేస్తున్నాము అని చెప్పేసి. యా, నేనైతే విజన్ బోర్డు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇట్స్ బీన్ లైక్ 3 to 4 years నేను విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకోవడము. ముందంతా జస్ట్ నేను అనుకునేదాన్ని, అండ్ దెన్ ఐ యూస్ టు రైట్ ఇన్ బుక్స్. కానీ విజన్ బోర్డ్స్ అనేవి అప్పుడే కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ నాకు కూడా మంచిగా అనిపించింది. అవును కదా, ఇప్పుడు నాకు ఏదైనా చేయాలి అని ఉందనుకో, ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి, మీకు నాకు ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి. ఈ ఇయర్లో నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఆర్ ఈ ఇయర్లో నేను ఇది గెలవాలనుకుంటున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి. అవన్నీ మనం నీట్గా పిక్చర్స్ రూపంలో అతికించినాం అనుకో, మోస్ట్లీ మన బుక్ చదివినాం అనుకో అంత సరిగా గుర్తుండవు కొంతమందికి. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి మనం చదివితే గుర్తుండవు. కానీ అదే మనకు బాహుబలి సినిమాలోనో, అంటే సినిమా టైప్లోనో, లేకపోతే ఏదైనా సినిమా లాగా ఆర్ ఏదైనా స్క్రీన్లో, యానిమేటెడ్ స్క్రీన్లో అయినా అట్లా చూపిస్తే మనకి ఇప్పటికీ గుర్తుంటాయి కదా. సో ఎప్పుడైనా కూడా మన పిక్చర్స్ రూపంలో ఉంటే మనకి ఈజీగా కళ్ళకి గ్రాస్ప్ అవుతాయి అని చెప్పేసి, అండ్ మోర్ ఓవర్ అవి బ్రెయిన్లో ఉంటాయని చెప్పి నమ్ముతారు ఎక్కువ మంది. కాబట్టి చాలా బాగుంటుంది అని చెప్పి నేను కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. లైక్ వెరీ క్యాజువల్లీ, అంటే నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను. యూ వోంట్ బిలీవ్ మీ, అసలు నమ్మరు. కొన్ని అయితే ఎట్లుండేటంటే అసలు అది అవ్వదు అని అనుకుంటాం కదా, అలాంటివి కూడా నేను కొన్ని పెట్టిన, ఒక 2 to 3 అట్లా పెట్టినాను. ట్రస్ట్ మీ గైజ్, అవి నిజంగా అయినాయి. మీరు అసలు నేనైతే మీరేంది నేనే నమ్మను అసలుకి అవి నిజమవుతాయా అని చెప్పేసి. అస్సలకి నేను ఆ సైడ్ కూడా లేననమాట, అంటే ఆ ఫీల్డ్లో లేను, ఆ సైడ్ లేను, ఏం లేను ఆ టైంకి వచ్చేసరికి. కానీ అవి నిజమైనాయి. నావైతే 80% అయిపోయినాయి, కానీ కొన్ని అవ్వలేదనమాట. అవి అవ్వకపోవడం కూడా నా మంచి కోసమేనా నేను అనుకుంటా. కానీ మిగిలిన 80% ఆఫ్ ది థింగ్స్ అనేటివి అయినాయి. దాంట్లో నేను అంటే అవ్వడం వరకు అవుతాయి, మనం పిక్ చేసుకోవాలా లేదా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అలా జరిగిందనమాట. అంటే విజన్ బోర్డ్ లోటివి నిజమవుతాయి అని చెప్పేసి మనం ఊరికే పిక్చర్స్ ఎతికించుకొని క్లాస్లో ఫస్ట్ రావాలి అని అనుకున్నారు అనుకోండి, జస్ట్ ఊరికే చెప్తున్నా, రావాలనుకొని మీరు క్లాస్ ఫస్ట్ ఏదైనా పిక్చర్ అతికించుకొని, అండ్ దెన్ ప్రతిరోజు మీరు చదువుకోకుండా వారు ఎంజాయ్ అంటే ఏమీ చదవకుండా, క్లాసులు వినకుండా, ఎప్పుడు బంక్ చేస్తా, లేకపోతే ఎప్పుడు క్లాస్లోకి పోకుండా, అలా ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి తర్వాత ఏంటనే ఫస్ట్ రాలేదు, ఇది వేస్ట్ తుస్ అంటే అట్లా అవ్వదు. మీరు ఖచ్చితంగా దానికి ఎఫర్ట్ పెట్టాలి కొంచెం అన్నా కూడా. అండ్ యూ హ్యావ్ టు బిలీవ్, అంటే నమ్మాలి అది అవుతుంది ఇట్లా అని చెప్పేసి మేనిఫెస్ట్ చేయాలి. లేదు ఇది అవ్వాలి, ఇది కుదరాలి అని చెప్పి మనం కోరుకోవాలన్నమాట.
నిజం అవుతుంది అని చెప్పేసి నేను ఇది అవ్వాలి, నేను దీనికి ఎఫర్ట్ పెడతాను, నేను దీనికి హార్డ్ వర్క్ చేస్తాను, నేను దీనికి 1000% నా 1000% ఇస్తాను. అండ్ దాని తర్వాత ఇంకా ఎప్పుడైనా కూడా మనకు అన్ని ఫ్యాక్టర్స్ కలుస్తేనే కదా. ఇప్పుడు మనం అన్ని హార్డ్ వర్క్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు రాకపోవచ్చు. కాబట్టి మనం నమ్మి చేస్తే అది మేనిఫెస్టేషన్, దానే మేనిఫెస్టింగ్ అంటారనమాట. చాలామంది 11 అయితే చాలు, నా ఫ్రెండ్స్ కూడా ఇట్లా చూసుకుంటారు, ఓ మై గాడ్ 11 అయిందని చెప్పి ఇట్లా పక్కన పెట్టుకొని అట్లా నేనేం చేయను. అంటే అది చాలామంది నమ్ముతారు అది నిజం అవుతుందని చెప్పేసి. నేను కూడా చాలా పెద్ద వాళ్ళని కూడా నేను ఇంటర్వ్యూస్లో కూడా చూసినాను అట్లా నమ్ముతారు అని చెప్పేసి. బట్ నేనైతే ఎప్పుడు అట్లా చేయలేదు. కానీ విజన్ బోర్డ్ వరకు అయితే ఐ బిలీవ్ విజన్ బోర్డ్. అండ్ విజన్ బోర్డ్లో ఉన్న కొన్ని విషయాలు నేను అవి అవుతాయని తెలిసినవి కూడా కొన్ని నేను పెట్టుకున్నాను. అండ్ కొన్ని అసలు అవ్వవు అన్నట్టు కూడా కొన్ని పెట్టుకున్నాను. అండ్ నేను అవి చేయాలనుకుంటున్నాను అన్నట్టు 3 టైప్స్ పెట్టుకున్నాను అనమాట. నేను జనవరిలో మళ్ళీ ఇంకొక విజన్ బోర్డ్ ప్రిపేర్ చేస్తాను కదా, నేను అప్పుడు మీకు డీటెయిల్డ్గా నేనేం పెట్టుకుంటున్నాను విజన్ బోర్డ్లో అండ్ విజన్ బోర్డ్ ఎలా ఉండాలి ఏంది A to Z మీకు చూపిస్తాను, ఓకేనా? ఎందుకంటే చాలామంది నేను ఈ క్వశ్చన్ అడిగినారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు విజన్ బోర్డ్ గురించి కూడా ఎన్ని క్వైరీస్ వస్తాయని చెప్పి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి యువర్ ఫేవరెట్ క్రికెటర్, హీరో, హీరోయిన్ ఎవరక్క అని అడుగుతున్నారు. సో బేసికల్లీ నాకు ఫేవరెట్ హీరో అంటే అట్లేం ఉండదు. ఇప్పుడు వారణాసి వచ్చింది, సో మహేష్ బాబు అని చెప్పి ఆ హైప్ వస్తూ ఉంటుంది. సో నేను వాటన్నిటిని నేను ఇష్టపడతా ఉంటాను. అండ్ దెన్ మళ్ళీ ఓజీ పవన్ కళ్యాణ్, దాని తర్వాత ఇంకా ప్రభాస్, ఆ తర్వాత ఇది రాజ్యసభ వస్తుంది, సో ప్రభాస్ అట్లా తర్వాత అల్లు అర్జున్, పుష్ప అల్లు అర్జున్. సో ఇట్లా ప్రతి ఒక్కరికి నేను హైప్ ఇస్తూనే ఉంటాను. సో నేను బేసిక్గా మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పినాను, ఎక్కువ నేను మూవీ ఓరియంటెడ్ పర్సన్ని, నాట్ హీరో ఓరియంటెడ్ పర్సన్. సో అదే సంగతి. ఎందుకంటే ఆబ్వియస్లీ హీరోస్ అందరూ బాగానే ఉంటారు, అందరూ బాగానే యాక్టింగ్ చేస్తారు. సో అండ్ హీరోయిన్ అయితే ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పినాను. మై ఫేవరెట్ హీరోయిన్ ఇస్ కాజల్ అగర్వాల్, వింటేజ్ కాజల్ అగర్వాల్ అనమాట. అంటే చందమామ, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఆ టైప్లో ఉన్న కాజల్ అనమాట. అది రాధమ్మ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ పేరు మర్చిపోయాను నేను, ఏదో ఉంటుంది, రానా అండ్ కాజల్ ఉంటారు, దాంట్లో కూడా సూపర్ ఉంటుందమ్మా. సో మై ఫేవరెట్ హీరోయిన్ ఇస్ కాజల్. అండ్ అండ్ ఫేవరెట్ క్రికెటర్, ఐఎమ్ వెరీ సారీ గైస్, నేను ఊరికే పేరు చెప్పకూడదు. ఇప్పుడు నేను చెప్పొచ్చు నా ఫేవరెట్ క్రికెటర్ వచ్చేసి ధోని, ఆర్ నా ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను క్రికెట్ చూడను, కాబట్టి నా ఫేవరెట్ క్రికెటర్ అనేది చెప్తే బాగోదు. సో నో, ఐఎమ్ నాట్ సేయింగ్ గైస్. ఇంకొకరు అడిగారు, హౌ యూ వాంట్ టు పీపుల్ రిమైండ్ యూ. ఓకే, ఇది నాకు క్లారిటీగా నాకు అర్థమైంది, నేను మీకు చెప్తాడండి. నన్ను మీరు ఆర్ ఎవరైనా పీపుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు అని చెప్పి. నాకైతే ద గర్ల్ నెక్స్ట్ డోర్, అంటే ఇప్పుడు పక్కింటి అమ్మాయి ఆర్ ఏదైనా మన అమ్మాయి అని అనుకుంటే నాకు చాలా ఇష్టం ఉంటుంది అనమాట. అందుకే నా వీడియోస్ కూడా మీరు ఏమైనా చూస్తే ఏదో అన్రీచబుల్, అంటే మీ వరకు రీచ్ కాకుండా, అరే ఇట్లాంటివి మనం చేయలేంలే, ఇలాంటివన్నీ మనం చూడలేంలే, ఇట్లాంటివన్నీ మనం తినలేంలే అన్నట్లుండవు ఎప్పుడైనా కూడా. నేను అన్నీ ఎట్లుంటాయంటే చాలా రీచబుల్ ఉంటాయి. అంటే నేను చేసే ప్రతి ఒక్కటి మీరు కూడా ట్రై చేయొచ్చు, నేను చేసే ప్రతి ఒక్కటి మీరు కూడా తినవచ్చు, ఆర్ నేను చేసే ప్రతి ఒక్కటి కూడా మీరు అట్లా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉన్నట్టు ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఈ మధ్య జరిగే యాస్థెటిక్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఇది అది అని చెప్పేసి. సో నాకు మోస్ట్లీ ఐ ట్రై టు బి వెరీ న్యాచురల్ అండ్ చాలా గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా, అంటే మీ ఇంటి అమ్మాయి లాగా అట్లా అనిపించడం, అంటే అట్లా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఐ థింక్ నాకు అట్లనే మీరు గుర్తుపెట్టుకోవాలని నేను అనుకుంటా. నేను ఏదో కొంచెం ఏమంటారు పాష్గా ఉంటుందని చెప్పి ఇట్లా కూర్చొని ఇట్లా మాట్లాడితే చేద్దామని. మోరోవర్ లైటింగ్ కూడా ఇక్కడ బాగుంది కదా, నేను ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాను, సో దట్ నా హెయిర్ అంతా మంచిగా ఆడుతుంది అని చెప్పి. నాకు ఎక్కువ డ్రై పెట్టడం నచ్చదు, సో న్యాచురల్గానే నాకు హెయిర్ ఆడడం ఇష్టం. సో ఇట్లా పెడితే ఇది చూస్తే ఎంత సౌండ్ వస్తుందంటే చూడు. అండ్ ద నెక్స్ట్ అండ్ ది మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, అక్క చిన్నక్క ఎప్పుడు వస్తుంది? చిన్నక్క ఎప్పుడు వస్తుందో మీకు తెలియాలా? మీకు తెలియాలి అంటే నేను చెప్పాలి అంటే నాకు తెలియాలి అని అనుకోవద్దు. నాకు తెలుసు. షీ ఈజ్ డేట్ అంతా చెప్పను కూడా. బట్ మీరు ఈ వీడియో చూసేటప్పటికి వచ్చేసి ఉంటుంది అమ్మాయి, వచ్చేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో షీ విల్ బీ దేర్. సో చూస్తున్నారా ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో? ఎందుకంటే ఈసారి కొంచెం ఎక్కువ రోజులు ఉండబోతుంది అనమాట ఆ పిల్ల. అండ్ దాంతోపాటు కొన్ని మాకు చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి, అండ్ నాకు కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఆ తర్వాత కూడా. సో అలా చాలా 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 ఎగ్జైటింగ్గా ఉంది. సో షీ విల్ బీ దేర్. మీరు ఈ వీడియో చూసేసరికి షీ విల్ బీ దేర్.
సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి అండ్ ఎప్పుడక్క? ఆర్ యు గైస్ రెడీ? రెడీయా మీరు? అండ్ ఆల్సో మై వెరీ వెరీ కైండ్ రిక్వెస్ట్ గైస్, ఐ ఆమ్ ప్లానింగ్ ఫర్ అ సోలో ట్రిప్. అంటే పెద్ద దూరమేం కాదు, మీలో చాలామంది ఆ ప్రదేశంలోనే ఉండుంటారు. గెస్ ద ప్లేస్ ఆల్సో. అండ్ నేను సోలో ట్రిప్ వేద్దాం అనుకుంటున్నా, సోలోగా అక్కడికి వెళ్దాం అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సోలో ట్రిప్ అవుతుందో లేదో నాకు తెలీదు. బట్ నేనైతే ఒక్కదాన్ని వెళ్దాం అనుకున్నాను. అండ్ దెన్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఫన్ నెక్స్ట్ మంతే. దానికి నాకు చాల్సిన ఒకటి ఏంటి అంటే, బిగ్ బాస్లో మీరు ఎలాగైతే హాట్స్టార్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో టన్ 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 అనే నెంబర్స్ ఎలా టైప్ చేసి పెడతారో, అలా మీరు మా అమ్మకి మా నాన్నకి, మా అమ్మ మా నాన్నకి ఇద్దరికి కింద కామెంట్స్ నేను అందరికీ చూపిస్తాను, మా అమ్మకి మా నాన్నకి చూపిస్తాను. మీరు కామెంట్ పెట్టండి, అంకుల్ ఆంటీ అభిజ్ఞ అక్కని ప్లీజ్ తన సోలో ట్రిప్కి పంపించండి అని పెట్టండి ప్లీజ్ గైస్. ఎందుకంటే మా చెల్లి లిటరలీ, నేను మా చెల్లి హెల్ప్ సపోర్ట్ తీసుకొని ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ అనమాట టు గో టు మై ట్రిప్. అంటే అక్క నీకు 22 years ఇట్లా అంటే, నువ్వు నాకు ఒకవేళ 25 ఏళ్ళు ఆర్ 27 ఏళ్ళు ఆర్ 30 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా కూడా మా అమ్మ మా నాన్న ఇవే చెప్తారు. ఏమని చెప్తారు? నువ్వు చిన్నపిల్లవి, నువ్వు వెళ్ళకూడదు అంటారు. బట్ మన గురించి తెలిసిందే కదా, మనకి ఆ సోలో ట్రిప్ వారు ఒకసారో 2 సార్లు వెళ్ళాలనుకుంది మనకి ఎంత ఇంపార్టెంటో. సో నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నానమాట. మా అమ్మనైతే నిదానంగా ఒప్పించడానికి ట్రై చేస్తున్నా. మా అమ్మని ఒప్పిస్తే మా నాన్నని మా అమ్మ ఒప్పిస్తుంది కదా. సో ఆ ప్రాసెస్లో ఉన్నానమాట. ఎన్ని కామెంట్స్ ఎక్కువ వస్తే మా అమ్మ మా నాన్న అంతగా కరుగుతారు. చూసుకోండి. సో నెక్స్ట్ ట్రిప్ అయితే చాలా తొందరలో ఉంటుంది గైస్. బట్ మా అమ్మ మా నాన్న ఒప్పుకుంటేనే. బట్ మా చెల్లి వచ్చిన తర్వాత అయితే మేము దానికంటే ముందే మేము ఇక్కడికి వెళ్తాము. సో యా, నెక్స్ట్ క్వశ్చన్ అయితే లిటరలీ సాయిరామ్ ఎంతమంది అడిగినారంటే, అక్క మీ శాలరీ ఎంత, అంటే హౌ మచ్ ఆర్ యూ ఎర్నింగ్? గైస్ ఎంతమంది క్వశ్చన్ అడిగినారంటే, ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ కూడా ఒక చోట పెట్టచ్చు. ఎంత ఎర్నింగ్ అనే, నిజం చెప్తున్నా, నాకు ఇది Q&A అయిపోగానే ఫాస్ట్గా వెళ్ళి మంచిగా వాకింగ్ చేయాలని ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే, క్లైమేట్ బాగుందని మోరోవర్ వర్షం పడింది. ఓకే, వాట్ ఆమ్ ఐ టాకింగ్? మనం ఎర్నింగ్ గురించి కదా మాట్లాడింది. సో నేను ఒక విషయం చెప్తా చూడండి. ఒక 22 years అమ్మాయి ఎంతైతే ఎర్న్ చేయగలుగుతుందో, అంటే ఆ అమ్మాయి ఉన్న ఏజ్కి ఎంతైతే ఎర్న్ చేయగలుగుతుందో, ఐఆమ్ ఎర్నింగ్ అనమాట. అంతనే ఎర్న్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. అండ్ మా అమ్మ మా నాన్న కూడా దే ఆర్ వెరీ 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 హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో నేను ఇంత పర్టికులర్గా ఇంత అని చెప్పలేను. బట్ ఐఎమ్ పుట్టింగ్ అ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్, అ లాడ్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక 22 years అమ్మాయి ఎలా అయితే ఎర్న్ చేయగలుగుతుందో, అంటే ఒక 22 years ఓల్డ్ అమ్మాయి అండ్ మంచిగా చదువుకున్న అమ్మాయి, ఆర్ లైక్ అంటే ఒక 22 years ఓల్డ్ వెల్ సెటిల్డ్ అమ్మాయి ఎట్లయితే ఎర్న్ చేయగలుగుతుందో అట్లా ఎర్న్ చేస్తాను అంతే. ఇంకా నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను. ఓకేనా? సో నీ స్టోరీ చెప్పచ్చు కదా, ఫ్రమ్ స్కూల్ టు బీటెక్ అని అన్నారు. నా స్టోరీ మీకు ఆల్రెడీ తెలుసు. నేను ఆల్రెడీ ఫస్ట్ Q&Aలో నేను ఆల్రెడీ చేశా. సో ఇఫ్ యూ గైస్ డిడ్ వాచ్ దాట్, జస్ట్ గో అండ్ వాచ్ ఇట్ గైస్. చాలా ఫన్ ఉంటుంది ఆ వీడియోలో కూడా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అక్క బెస్ట్ సన్ స్క్రీన్ ఏదైనా సజెస్ట్ చేస్తావా? ఓకే, సన్ స్క్రీన్ అయితే చాలా క్రూషియల్ ఉంటుంది. ఎందుకంటే స్కిన్ టైప్స్ నుంచి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కొంతమందికి ఒక సన్ స్క్రీన్ పడుతుంది, కొంతమందికి సన్ స్క్రీన్ పడదు. ఇప్పుడు న్యూట్రిజెనా చూసుకున్నారనుకోండి, మా చెల్లికి చాలా బాగా పడుతుంది న్యూట్రిజెనా. చాలా గ్లోయి వస్తుంది అట్లా ఫేస్. బట్ నాకు అంత మంచిగా ఉండదు అనమాట. వైట్ ప్యాచ్గా ఉంటుంది అనమాట. కానీ డర్మాకో ఈజ్ లైక్ ప్రతి ఒక్కరికి మంచిగా వర్క్ అవుతుంది. డర్మాకో చాలా బాగుంటుంది సన్ స్క్రీన్. మీరు ఒకవేళ సన్ స్క్రీన్స్ ఏమన్నా నన్ను బెస్ట్ సన్ స్క్రీన్ సజెస్ట్ చెయ్యి అంటే డర్మాకో గైస్ ద బెస్ట్ ఉంటుంది. అసలు అది నాట్ స్పాన్సర్డ్, నాకు ఇష్టంగా చెప్తున్నా. డర్మాకో, తర్వాత విష్ కేర్ వాటర్ లైట్ వెయిట్ వాటర్ది సన్ స్క్రీన్ ఒకటి ఉంటుంది, నా సినిమాది.
అమేజింగ్ ఉంటుంది అసలు. ఆ ఫార్ములేషన్ అయితే ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో బోత్ మెన్ అండ్ ఉమెన్ కెన్ యూజ్ గైస్, దానికి పర్టికులర్గా ఇట్లా ఏముండదు. అండ్ ఆల్సో నెక్స్ట్ క్వశ్చన్ చెప్పే కంటే ముందు నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అనమాట. నేను రీసెంట్గా ఫ్లెక్సలెన్స్ అనే యాప్ గురించి చెప్పినాను, మీకు గుర్తుంటే యూట్యూబ్ షార్ట్లో అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్లో మీకు. సో దాని గురించి ఇంకా డీటెయిల్గా అడిగినారనమాట. సో ఏం లేదు గైస్, మీరు ఫ్లెక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను కావాలంటే మీకు లింక్స్ బయోలో ఇస్తా. సారీ బయో అంట, నేను చూడు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోయినా. ఇవి లింక్స్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అవి ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్కి, లేకపోతే iOS అయితే iOS అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసేసుకోండి. యాప్ డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతుంది. యూ గైస్ కెన్ జస్ట్ డౌన్లోడ్ ఇట్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేస్తే మీకు క్లారిటీగా ప్రతి ఒక్కటి ఉందన్నమాట. మీ వెయిట్ ఎంత, మీ ఐడియల్ గోల్ ఏంటి, అండ్ దాంతోపాటు మీకు కొన్ని ఎవరికైనా ఇష్యూస్ ఉంటాయి కదా, లైక్ PCOS, PCOD, థైరాయిడ్ లేకపోతే షుగర్ లెవెల్స్ గురించి ఏమైనా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఆ ఇష్యూస్ని కూడా వాళ్ళు ఈజీగా దానికి తగ్గట్టుగా మీకు డైటీషియన్స్ ఉంటారు అండ్ ప్లాన్ ఇస్తారు. అంటే పర్సనల్గా మనకి ఎట్లా సెట్ అయితే ఎట్లా మనకి రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్పి దానికి తగ్గట్టుగా ఇస్తారనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు మీరు ఏమేమి ఫుడ్ తీసుకోవాలి, మీ కస్టమైజ్డ్ వర్కౌట్ ఉంటుంది అండ్ దాంతోపాటు కస్టమైజ్డ్ ఫుడ్ స్కెడ్యూల్ కూడా ఉంటుంది అనమాట. యాప్లో నీకు A to Z వచ్చేస్తుంది. మా అమ్మ చేసిన ఉసిరికాయ పచ్చడి వీడియో చూస్తున్నా గైస్. ఈరోజు మా అమ్మ పాలకూర పచ్చడి చేసింది బై ది వే. అండ్ ఈ టేస్ట్ కనీసం లైక్ ద బెస్ట్ 5 పచ్చళ్ళన్నా మా అమ్మ చేసిన 5 పచ్చళ్ళు, మా అమ్మ పచ్చళ్ళు దుమ్ముగా వేస్తుంది. సో ఆ 5 పచ్చళ్ళు అట్లీస్ట్ ఒక బెస్ట్ 5 పచ్చళ్ళన్నా నేను అదే పనిగా టైం తీసుకొని మీకోసమైనా కూడా నేను మా అమ్మతో కావాలనైనా కానీ నేను ప్లీజ్ చేపిమని చెప్పి చేపించి నేను పెట్టాలా. ఎందుకంటే యూ గైస్ హ్యావ్ టు టేస్ట్ దోస్ పచ్చళ్ళు. అసలు అవి వేడివేడి అన్నంలోకి పాలకూర పచ్చడి వేసుకొని రోజు తింటుంటే ఎట్లుండే తెలుసా. వద్దులే, మీరు ఎక్కువ మాట్లాడితే మీరు మళ్ళీ మీకు నీళ్ళు వచ్చేస్తే నోట్లో. అండ్ మీరు ఎలా చేసుకోవాలో తెలీదు. అట్లీస్ట్ నేనన్నా మా అమ్మని అడగచ్చు, మీరు ఎలా చేసుకోవాలో అర్థం కాదు మీకు పాపం. క్యూటీ బైస్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎల్లారుకుం వనక్కం అండ్ ఐ లవ్ యువర్ ఫ్యామిలీ. అదర్స్ అలా కాదు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, బెంగళూరా లేకపోతే మీ హోమ్ టౌనా, విచ్ ఈస్ ద బెస్ట్? నన్ను అడుగుతున్నారు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. లిటరలీ బెంగళూరులో 4 ఏళ్ళు చదువుకొని అండ్ దెన్ ఐ వాజ్ వర్కింగ్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ బెంగళూర్ అండ్ మళ్ళీ తర్వాత నౌ ఐమ్ ఇన్ మై హోమ్ టౌన్. ఆబ్వియస్లీ గైజ్, నా ఎంటైర్ చైల్డ్హుడ్ ఈజ్ హియర్. దిస్ ఈజ్ మై ప్లేస్. వింటున్నారా పక్కన? అంటే ఎందుకో తెలీదు, నేను ఎప్పుడైతే కొంచెం హైప్ చేద్దాం అనుకుంటానో అప్పుడే అందరూ అరవడము స్టార్ట్ అయిపోయింది. వినండి కొంచెంసేపు. I love my hometown. I love my home. I love my room. I love my parents. I love my sister. I love my buddy. I love my life. I love everything about this place. Okay na? So అసలు వేరే డౌట్ కూడా పెట్టుకోవద్దు. బెంగళూరా అంటే నాకు బెంగళూరు అంటే ఇష్టం, రియల్గా నిజంగానే ఇష్టము. బికాస్ 4 years ఆఫ్ మై హ్యాపీ డేస్ బెంగళూరులో ఉండే. అంటే హ్యాపీ డేస్ అనొచ్చా? అనొచ్చు అనుకోండి, హ్యాపీ డేస్ అనొచ్చు. బట్ ఏదో ఒకటి ఎక్కువ లాగద్దు. బట్ యా, ఐ లవ్ మై హోమ్ అ లాట్. చాలా ఇష్టం నాకు. అందుకే నేను ఎటువంటి ఎక్కువగా గిప్స్ వాటికి కూడా నేను ఆలోచిస్తాను అనమాట, వెళ్ళాలా వద్దా అని చెప్పి. ఎందుకంటే ఇంత మంచి ప్లేస్ పెట్టుకొని ఎవరైనా కూడా ఎందుకు వెళ్ళాలనుకుంటారు గైస్. అసలు వర్షం పడేలా ఉంది, గాలి ఎలా వస్తుంది, చిప్ 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 అని సౌండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ద మోస్ట్ ఆస్ట్ క్వశ్చన్ కూడా, అడిగింది కూడా ముందర క్రేజీ అని ఉందన్నమాట పేరులోనే. ఓకే, బై ది వే నేను పూర్తి చదవను పేరు. అక్క నీ పెళ్ళి ఎప్పుడు? వెన్ ఈజ్ యువర్ మ్యారేజ్ అండ్ వీఆర్ వెయిటింగ్. ఎందుకు వెయిట్? వై గైస్? వై వెయిటింగ్? ఎందుకు? జస్ట్ ఆన్సర్ ఇట్. చెప్పండి, వై వెయిటింగ్? ఆన్సర్ చెప్పకపోతే ఇది ట్రైపాడ్ కాదు, కట్ట. వై వెయిటింగ్? వై చెప్పండి, ఎందుకు? కామెంట్ పెట్టండి ఎందుకు. అవి కూడా ఆఖరికి అడుగుతున్నాయి ఎందుకు అని. అసలు
I'm figuring it out, I'm figuring everything, and then you guys started asking me when is my marriage అనేసి. ఎందుకు గైస్, ఎందుకు నేను ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా? అంటే ప్రశాంతంగా ఇన్ ద సెన్స్ అట్లనే కాదు, బట్ నేను చెప్తా కదా ఎందుకు అంత తొందర, నేను చెప్తా కదా ఇఫ్ ఏదైనా ఉంటే అట్లాంటివి ఏమైనా ఉంటే నేను చెప్తా కదా. సో కొంచెం నన్ను అని ప్రశాంతంగా ఊపిరి తీసుకొని ఇవ్వండి. ఇంటర్నెట్లో, ఆన్లైన్లో, అంటే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ప్లీజ్. ఇలాంటివి నా దగ్గరికి తీసుకురావద్దు, నా చెవులలోకి లోపలికి నాకు వినిపించవు అవన్నీ. ఓకేనా? మీరు అవన్నీ తీసుకురావద్దు, అర్థమైందా? తీసుకొచ్చినారనుకో. సో మీకు ఆన్సర్ తెలిసిపోయింటుంది. నాట్ ఎనీ టైమ్ సూన్ అండ్ నాట్ నౌ, అండ్ వెయిటింగ్ మర్చిపోండి. వెయిట్ చేస్తూనే ఉండండి, బట్ నాట్ నౌ. ఓకేనా? సో ది సంగతి. అండ్ ఆ thumbnail పెట్టినప్పుడు కూడా ఐ స్టార్టెడ్ yelling at them saying, ఎందుకు ఆల్రెడీ నన్ను వాయిస్తున్నారు ఆన్లైన్లో, ఇది క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. అలాంటప్పుడు మళ్ళీ మీరు ఎందుకు అది నన్ను ఎందుకు అని even they started smiling. But anyways, not anytime soon guys, and I will let you guys know if ఏదైనా అట్లా ఏమైనా ఉంటే. ఆబ్వియస్లీ ఐ లెట్ యూ గైస్ నో కదా. ఎప్పుడైనా నేను Q&A అడిగినప్పుడు ఈ క్వశ్చన్ ఉండకూడదు, ముక్కు కోస్తా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీది బీటెక్ అయిపోయింది కదా అక్క, మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, లైక్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడుగుతున్నారు. వాట్ రే, ఎట్లుంది తెలుసా, ఒక కార్డ్బోర్డ్లో ఒక స్కెచ్ చేస్తాం కదా మామూలుగా మనము, కొండలు, చెట్లు, పక్షులు అన్నీ కలిపి గుంపుగా అలా ఉంది అక్కడంతా. సో అందుకే అరుస్తున్నాయి. అండ్ దాంతోపాటు నా రూమ్ బయట లిటరల్లీ అన్నీ నెస్ట్ పెట్టేసినాయి. బర్డ్స్ నెస్ట్ ఉంది. అంటే నెస్ట్ అంతా నెట్స్ అంతా మనము నీట్గా ఇట్లా నెస్ట్ అంతా మనం గందరగోళంగా అయిపోయి కింద పడితే ఎట్లుంటుంది అట్లా ఉందన్నమాట ఇక్కడంతా. సో చుప్ మా అమ్మ వస్తుంది ఇంకా పైకి, ఏమైంది ఏంటి మే పండు అట్లా అడుస్తున్నావు అని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటి అంటే, మీది బీటెక్ అయిపోయింది కదా అక్క, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని అడిగినారు కదా. సో విషయం ఏంటి అంటే, నాది బీటెక్ అయిపోయింది, అండ్ దెన్ నా నెక్స్ట్ ప్లాన్స్ వచ్చేసి, నేను లా చేస్తున్నాను అనమాట. నేను లా చదువుతూ ఐఎమ్ క్రియేటింగ్ కాంటెంట్, అంటే ఫుల్ టైమ్ కాంటెంట్ క్రియేటర్ అండ్ లా కూడా చదువుతున్నాను నేను. దాని గురించి డీటెయిల్స్ ఎక్కువ అడగద్దు, ఐ లెట్ యూ గైస్ నో నేను ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడు. అండ్ దాని తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆమె ఫుల్ టైమ్ కాంటెంట్ క్రియేటర్ అండ్ లా చదువుతున్నాను అనమాట. సో అది విషయము కాబట్టి. అండ్ మోరోవర్ మీరు ఒకవేళ మీకు ఇంకా ఇన్ డీటెయిల్డ్గా తెలియాలి ఏంటి సంగతి, ఏమైంది, అండ్ వాట్ అబౌట్ మై వర్క్, అండ్ నేను ముందు ఎక్కడ వర్క్ చేసినాను ఏంది అదంతా తెలియాలి అంటే, నేను ఆబ్వియస్లీ నేను కంపెనీ పేరు అవన్నీ చెప్పను, బట్ స్టిల్ ఏమైనా ఉంటే అట్లాంటివి మీకు తెలియాలి అని ఉంటే మీరు నా ముందు వీడియో, అంటే నా అప్డేట్స్ గురించి నేను చెప్పిన వీడియో ఉంది, యూ గైస్ కెన్ చెక్ దట్ అవుట్. ఎందుకంటే చాలా క్లారిటీగా చెప్పిన నేను అప్పుడు మొత్తం అంతా. సో అదే సంగతి. అండ్ ఇంకొక విషయం ఏంటి చెప్పనా, ఇంకొక లైక్ వెరీ ఫనీ స్టోరీ అనాలో లేకపోతే వెరీ స్కేరీ స్టోరీ అనాలో తెలీదు. అంటే ఐఎమ్ ఇంటూ స్టార్టప్స్ అనమాట. నాకు స్టార్టప్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. సో దట్ నేను వర్క్ నేర్చుకుంటాను, అండ్ దెన్ లైవ్లీ ఉంటుంది అక్కడ అదంతా అని చెప్పేసి. అంటే ఈవెన్ దో చాలా వర్క్ ఉన్నా కూడా మనం నేర్చుకోగలుగుతాం, వీ హ్యావ్ స్కోప్ కదా చాలా మంచిగా అని చెప్పి నేను అప్లై చేసిన స్టార్టప్స్ అన్నిటివి నాకు దాంట్లో ఫస్ట్ స్టార్టప్దే వచ్చేసిందని నేను ఆల్రెడీ చెప్పాను మీకు కదా. సో ఐ యూస్ టు వర్క్ దేర్, అండ్ దాని తర్వాత నేను మళ్ళీ మానేసినాను. ఐ యూస్ టు డూ రిమోట్ జాబ్, అండ్ దాని తర్వాత మానేసినా అని చెప్పిన కదా. సో నేను అలా కొన్ని అప్లై చేసిన కదా, దాంట్లో ఇంకొకటి నాకు రీసెంట్గా వచ్చిందనమాట. లైక్ దే రీచ్డ్ మీ అవుట్ ఆఫ్టర్ 5 months అనుకుంటా కదా, 5 months అట్లా రీచ్ అవుట్ అయినారు. అండ్ దెన్ దే టోల్డ్ మీ దట్ ఐమ్ లైక్, ఇప్పుడు మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అది అని చెప్తే ఐ టోల్డ్ దెమ్ నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. సో అసలు నాకు అనిపించింది, అంటే ఇప్పుడు నా పరిస్థితి అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ కాబట్టి నేను ఓకే, కానీ వాట్ ఇఫ్ పీపుల్ నిజంగా ఇంట్రెస్టెడ్ ఉంటే అసలు ఇన్నాళ్ళు ఎట్లా వెయిట్ చేస్తారు వాళ్ళు, ఎంత పాపం కదా. నాకు అనిపించింది అసలు, ఓ మై గాడ్, అసలు ఈ మధ్య ఈ ఐటీ కంపెనీస్ గురించి అసలు ఎట్లయిపోతుందో ఏందో కూడా అర్థం కావడంలా. హౌ ఆర్ యూ గైస్ ఫీలింగ్? బికాజ్ నేను చాలామందిని చూస్తున్నాను, కొంతమంది లీవ్ అవుతున్నారు అండ్ దెన్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, అండ్ కొంతమంది అక్కడే ఉన్నారు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది ఇంకా చాలనుకుంటున్నారు అని చెప్పేసి, అండ్ కొంతమంది మాస్టర్స్ పోయినారు. అండ్ చాలామంది నన్ను అడిగిన ఇంకొక క్వశ్చన్ కూడా ఏంటి అంటే, మాస్టర్స్ గురించి కూడా అడిగారు నన్ను, అక్క మీరు జిఆర్ఈ రాశారు కదా మాస్టర్స్ గురించి అని, అండ్ ఆల్సో జిఆర్ఈ ప్లాన్ కూడా అడిగినారు నన్ను. సి గైస్, నేను జిఆర్ఈకి అయితే ఎలాంటి బయట డబ్బులు పెట్టి రీసోర్సెస్ అట్లా ఏమి తీసుకోలేదు. నేనైతే జస్ట్ ఒకటి జిఆర్ఈ ప్రెప్ అని ఒక బుక్ ఉండేది, అది అమెజాన్లో. నేను అమెజాన్లో ఆ బుక్ ఆర్డర్ చేసుకున్నా. దాంట్లో
A to Z ఉందనమాట కంప్లీట్‌గా మనకు అన్ని సెక్షన్స్ పరంగా నీట్‌గా ఇచ్చినారు. సో, ప్రతిరోజు ఒక 1 అవర్ చదవాలని గోల్ లాగా పెట్టుకున్నాననమాట. అండ్ ఆల్సో నాకు అప్పుడే కరెక్ట్ టైంకి హాలిడేస్ ఉన్నినాయి బాగా. ఎక్కువ డేస్ వచ్చినాయి హాలిడేస్. సో, నేను ఏం చేసేదాన్నంటే ఎవ్రీ డే 1 అవర్ అనుకున్నా అంతే. 1 అవర్ కంటే ఎక్కువ చదివేదాన్నేం కాదు. అండ్ దాంతో పాటు యూట్యూబ్ గూడా ఉంది. యూట్యూబ్ రిసోర్సెస్ మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి. నేను వాటివన్నీ లింక్స్ ఇస్తాను. నేను దేంట్లో ఫాలో అయితున్నానని చెప్పేసి. బట్ నాకైతే నిజంగా ఇప్పుడు గుర్తులేవు. బట్ నేను అవన్నీ ఒకసారి మళ్ళీ వెనక్కెళ్ళి చూడాలి. బికాజ్ నేను చాలా అన్నీ సేవ్ చేసుకొని పెట్టుకున్నా. కొన్ని డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు అక్కడ సిగ్నల్స్ ఉండవనమాట. నెట్ ఉండదు. సో, ఇంటర్నెట్ ఉండదు కాబట్టి నాకు హ్యాండీగా ఉంటది అని చెప్పేసి ఎప్పుడైనా నేను బయట లాన్‌లో కూర్చొని చదువుకోవాలన్నా నాకు ఈజీ ఉంటదని చెప్పి నేను అట్లా చదివేదాన్ని. ఏదో మనం దానికి క్లాసెస్ తీసుకోవాలి అలా ఏం ఉండదు. మీరు డీసెంట్ స్కోర్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. కొంచెం మంచి స్కోర్ రావాలి అంటే యూ గైస్ హ్యావ్ టు లైక్ ఇట్లా ఎవ్రీ నవ్ అండ్ దెన్ అప్పుడప్పుడు చూసుకుంటూ చదువుకుంటూ ఉండాలి. ఎగ్జామ్ ముందు అన్నట్టు కాకుండా అంతే ఒక 3 మంత్స్ నుంచి మీరు ప్రిపేర్ అయితే నాకు తెలిసి ఇట్స్ ఇనఫ్ అనుకుంటా. నాకైతే సరిపోయింది. సో, మీరు ముందు బేసిక్స్‌లో స్ట్రాంగ్ ఉన్నారు అంటే చాలా ఈజీగా అయిపోతది. ఇఫ్ బేసిక్స్‌లో స్ట్రాంగ్ లేరు అంటే కొంచెం ముందు స్టార్ట్ చేయడం చాలా బెటర్ అని అనిపిస్తది నాకు. ఇంకో క్వెషన్ కూడా చాలా మంది నన్ను అడిగింది ఏంటంటే, మాస్టర్స్ ఎళ్తున్నావా అక్క నువ్వు? ఎళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయంటే, సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. లేవమ్మా. ఇప్పట్లో లేవు. అండ్ నాకు ఇప్పుడు లేవు బేసిక్‌గా. ఇప్పుడు అసలు లేవు. అస్సలు లేవు ప్లాన్స్. ఐ విల్ డెఫినెట్లీ విజిట్ యూఎస్. ఐ విల్ డెఫినెట్లీ విజిట్ యూకే. ఐ విల్ డెఫినెట్లీ విజిట్ జర్మనీ. ఐ విల్ డెఫినెట్లీ విజిట్ ఫ్రాన్స్. ఐ విల్ డెఫినెట్లీ విజిట్ ఇటలీ. ఇవన్నీ ప్లేసెస్ నేను డెఫినెట్లీ విజిట్ అయితాను. చూస్తాను. ఫ్యామిలీతో అట్లా పోతానేమో పోతాను. కానీ ఇలా అయితే కాదు. అంటే మాస్టర్స్ ఎళ్ళి అట్లయితే కాదు. బికాజ్ లిటరల్లీ నా ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్తా ఉంటారు కొంతమంది. ద ప్రెషర్ దే ఆర్ గోయింగ్ త్రూ అండ్ ఎవ్రీథింగ్. అంటే అఫ్‌కోర్స్ నేను చాలా రెస్పెక్ట్ ఇస్తా వాళ్ళకి. ఎందుకంటే అసలు మనం మాస్టర్స్‌కి పోయి మనం అక్కడ సర్వైవ్ అయితున్నాము, అంత ఉన్నాము అంటే చాలా గట్స్ ఉండాలి. చాలా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎళ్ళే వాళ్ళైతే అసలు లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఉన్న సిట్యుయేషన్స్ గురించి ప్రతీదీ తెలిసి కూడా వాళ్ళు వెళ్తున్నారు. మేము అక్కడ సర్వైవ్ అవ్వాలనుకుంటున్నాము. మేము అది చదవాలనుకుంటున్నాము. మేము అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నాము. జాబ్ ఏదైనా చేయాలనుకుంటున్నాం లైఫ్‌తో అంటే ఇట్స్ లైక్ వెరీ, వెరీ గ్రేట్ థింగ్ అది. కానీ ఐ పర్సనల్లీ ఫీల్ లైక్ నేనైతే అక్కడికి వెళ్ళి నేను పేరెంట్స్ అందరిని వదిలేసి అక్కడికెళ్ళి అక్కడ నేను చేసి ఐ రియల్లీ డోంట్ వాంట్ టు టేక్ దట్ స్ట్రెస్ రైట్ నౌ. ముందుండే బట్ ఇప్పుడు లేదు. అదే చెప్తున్నా కదా నేను. కొన్ని నా విజన్ బోర్డ్‌లో కొన్ని జరగలేదు. అవి ఐ ఫీల్ ఇట్స్ లైక్ నా మంచి కోరే అని అనుకుంటా నేను. వాటిలో ఇది కూడా ఒకటి అనుకోండి. సో, అండ్ మీలో ఎవరైనా మాస్టర్స్ ఎళ్ళేవాళ్ళు అక్కలు అండ్ అన్నలు ఎవరైనా ఉంటే ఆల్ ద వెరీ బెస్ట్ యూ గైస్. అసలు యూ గైస్ ఒక రాకెట్ కిల్ ఇట్. నిజం చెప్తున్నాను. అసలు చాలా 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 సక్సెస్ మీరు చూస్తారు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు అంతా మంచిగా జరగాలని చెప్పి. సో, యాహ్! నన్ను ఈ క్వెషన్ అడిగారు. కెన్ యూ సజెస్ట్ మీ బెస్ట్ మొబైల్ గేమ్ విచ్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు ప్లే అంట. నేను మొబైల్ గేమ్స్ ఇంట్రెస్టెడ్ టు ప్లే మీకు చెప్పాలి. నేను మొబైల్ గేమ్సే ఆడను. ఈ సబ్వే సర్ఫ్, తర్వాత టెంపుల్ రన్, క్యాండీ క్రష్ ఇవన్నీ మొబైల్ గేమ్స్ అంటారా? అంటే గేమింగ్ గేమ్సా, మొబైల్ గేమ్సా ఏదో నేనైతే ఇవే ఆడతా గైస్. నేనైతే ఇవే చెప్తాను. బట్ ఇప్పుడు అసలు నాకు అవి ఆడడానికి అవన్నీ నేను ఎప్పుడో చిన్నప్పుడు ఆడేదాన్ని. ఒక 5th క్లాస్‌లో అట్లా మా నాన్న ట్యాబ్ కొనిచ్చినప్పుడు ఇంకా దాంతో ఇంకా ఫుల్‌గా ఆడుకొని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము. అండ్ నాకు బాగా గుర్తు మా అమ్మ నిద్రపోవాలంటే మేము త్వరగా పోవాలని మా అమ్మ ఏం చేసేదంటే నైట్ చిన్న ఫోన్ ఉంటది కదా! నోకియా ఫోన్‌లో స్నేక్స్ అండ్ లాడర్స్ ఒకటి ఉంటది గేమ్. లాడర్స్ ఉండవు. స్నేక్స్ ఉంటాయి. అండ్ ముందర ఒక చిన్న ఎగ్ ఉంటది. ఓకేనా? ఆ స్నేక్ ఇలా పోతా ఉంటది. ఎగ్ తిన్న తర్వాత ఆ స్నేక్ మళ్ళా కొంచెం పెద్దగైతది. మళ్ళా తిన్నాక కొంచెం పెద్దగైతది. ఐ డోంట్ నో ద నేమ్. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. బట్ అసలు ఎంత ఫన్ ఉండేదంటే మేము అది గేమ్ ఆడి పడుకునేటోళ్ళం ఎవ్రీ సింగిల్ డే. అంటే నేను ఓడిపోయానంటే మా అమ్మ ఆడుతది. మళ్ళీ మా అమ్మది నేను అట్లా ఆడేవాళ్ళం అనమాట. ఆ ఫోన్ ఓన్లీ ఆ గేమ్ కోసం మేము యూజ్ చేసేవాళ్ళం అనమాట. లైక్ బ్యూటిఫుల్ మెమరీస్ కదా! క్యూట్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అట్లా. సో, అదే సంగతి అనమాట. సో, హ్యాపీ. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ మనము గివ్ అవే విన్నర్స్‌ని గెస్ చేసి అంటే గివ్ అవే విన్నర్స్‌ని మనం లాక్ చేయాల్సిన టైం అనమాట ఇది బేసికలీ. సో, గివ్ అవే విన్నర్స్‌ని లాక్ చేద్దాము. నేను అది నీట్‌గా మీకు నేమ్స్‌తో పాటు ఇక్కడ రాస్తాననమాట ఇన్‌స్టాగ్రామ్ ఐడీస్‌తో. అండ్ ఐమ్ హ్యాపీ. ఫైనల్లీ నేను మీకు పంపించగలుగుతున్నాను అని చెప్పేసి. వెబ్‌సైట్స్ ఉన్నాయన్నమాట. ర్యాండమ్ వెబ్‌సైట్స్‌లో మనం అవన్నీ పెట్టాము అంటే
వాళ్ళే పిక్ చేసుకుంటారు 3ని, అంటే 3 మెంబర్స్‌ని ఆర్ 4 మెంబర్స్ అట్లా నేను ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నానో అన్ని పిక్ చేసుకుంటారు. బట్ దిస్ టైమ్ ఐ థింక్ ఐయామ్ గోయింగ్ విత్ 3 ఎందుకంటే ముగ్గురికైతే హ్యాపీగా మనం ముచ్చటగా క్యూట్‌గా ఇచ్చేయొచ్చు. అండ్ దెన్ స్లోలీ మనం పెంచుకుంటా ఎళ్ళొచ్చు. సో దిస్ టైమ్ ఐయామ్ గోయింగ్ విత్ 3 అండ్ మీకు రాలేదని చెప్పి ప్లీజ్ నన్ను తిట్టుకోవద్దు. ఎందుకంటే ఇది నా చేతిలో అస్సలు లేదు. ర్యాండమ్‌గా సెలెక్ట్ అయిపోతాయి అవి. సో నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా మీకు రావడానికి నేను ట్రై చేస్తాను. అండ్ that's it for today's video, guys. I hope మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మీ అభిజ్ఞా అక్క ఎప్పుడు మిమ్మల్ని మిస్‌లీడ్ చేయడానికో, లేకపోతే ఏదో రాంగ్‌గా చెప్పడానికో ఆర్ లేకపోతే ఏదో అని పెట్టదు అని మీరు బ్రెయిన్‌లో పెట్టుకోండి. ఓకేనా? ఏదైనా మిస్టేక్ అయ్యుండొచ్చు. యూ గైస్ లెట్ మీ నో, చెప్పండి ఏదైనా ఉంటే కూడా. ఐ విల్ డెఫినెట్లీ కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైమ్ అది లేకుండా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను దేని గురించి మాట్లాడుతున్నానో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. నేను ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత బయట సౌండ్ చేయడం ఆపేసినాయి. ఓకే బాయ్.